ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి ఇంత అలక? మరి లేకపోతే నేను కంగారు పడలేదు అంటారేంటి? ఓకే మేడం, చెప్పు. పాప స్కూల్కి వెళ్ళిందా? వెళ్ళింది. మరి నువ్వేంటి ఆఫీస్కి వెళ్ళలేదు? వర్క్ ఫ్రమ్ హోమా? నీ గురించి టెన్షన్తో ఏ పని చేయాలనిపించట్లేదు. ఐ కెన్ అండర్స్టాండ్ శివగామి. చూడు, అంతా సెట్ అయింది. ఓకే. అతను కలిశాడా? మనీ ఇస్తానన్నాడా? కలిశాడు. రాత్రి వరకు టైం ఇచ్చాను. ఇస్తాడని నమ్మకం ఉందా? అతనికిచ్చిన వార్నింగ్ అలాంటిది. అయితే మళ్ళీ రాత్రికి కలుస్తాడా? అంతేగా. పోనీ ఏదైనా హెల్ప్ కావాలంటే సింహద్రన్న హెల్ప్ తీసుకో. అన్నా అక్కడేగా ఉండేది. ఎందుకు అతన్ని ఇబ్బంది పెట్టడం? అలా అని కాదు, అన్నుంటే నీకు తోడుగా ఉంటాడు కదా. ఐ కెన్ హ్యాండిల్ ఇట్ శివగా. ఏదన్నా అవసరం అయితే అప్పుడు కాల్ చేస్తాను. జాగ్రత్త అర్జున్. షూర్, డోంట్ వరీ. శివగామి, నాకు వేరే కాల్ వస్తుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నో ప్రాబ్లం. బాయ్, టేక్ కేర్. అన్నా, అన్నా. ఏంటమ్మా? ఏంటన్నా ఈరోజు సూటు బూటు ఏమీ లేదు? వేటకు వెళ్ళట్లేదా? ఇంకా వేట అవసరం లేదు. అంటే అబ్బాయి దొరికేశాడా? అంతేగా. అవును, ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడంటే ఏం చెప్పను. ఎలాంటివాడు దొరికాడో తెలుసా? గంటకొక కారులో తిరుగుతాడు, అరగంటకొక డ్రెస్ మారుస్తాడు. అవునా? మనం పర్సులో డబ్బులు పెట్టుకుని తిరుగుతాం, అతను గోని సంచుల్లో డబ్బు పెట్టుకుని తిరుగుతుంటాడు. అయ్య బాబోయ్, దీనికి నచ్చాడా? అసలు మొదలు పెట్టిందే నందిని. అతడి దగ్గర 30-40 కార్లున్నాయి. అవునా? 4 కార్లున్న శివగామినే ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుంది. అన్ని కార్లున్న అతనికి ఎంత పెద్ద ఇల్లుండాలి? ఇల్లు కాదే, ఎస్టేటు ఉండే ఉంటుంది. అవును. నాకేమనిపిస్తుందంటే అతని కారు డ్రైవర్ ఉంటాడని, అతని పని మనుషులకి పని మనుషులుంటారని అనిపిస్తుంది. అంత రిచ్చు. మీరు నాకు నిజమే చెప్తున్నారుగా? అరే, అంత అనుమానం ఉంటే నిన్ను తీసుకెళ్లి చూపిస్తాంగా, నీకే తెలుస్తుంది. శివగామి మనల్ని ఎంత చిన్న చూపు చూస్తుందో, అతని దృష్టిలో శివగామి కూడా పేదదే. ఇదంతా విని నాకే ఇంత సంతోషంగా ఉందంటే ఇది మీ అమ్మ ఏమైనా వింటే గుండాకి చస్తుంది. మన పర్సులో నుంచి రూపాయి కింద పడితే మనం ఏం చేస్తాం? తీసుకుంటాం. కానీ అతను వంగి తీసుకోడు. ఏ? అది వంగి తీసుకునే టైంలో అతను 10,000 సంపాదిస్తాడు. అవునా? అన్నా, ఏంటన్నా ఇది? సెకండ్కి 10,000? అవును. ఇదంతా నాకు కలలో చెప్పాడు. కలలోనా? ఎక్కడ చెప్తే ఏం, చెప్పాడా లేదా అనేది ముఖ్యం. అవును, అతను మీకెలా దొరికాడు? ఎక్కడికెళ్తే అక్కడికొచ్చేవాడు. తనకి రాసి పెట్టుంది కాబట్టే అలా కనెక్ట్ అయినట్టున్నాడు. ఆ అబ్బాయి గురించి మనం శివగామికి ఏమీ చెప్పొద్దు. అతడు ఇంత రిచ్ అని తెలిస్తే ఏదో ఒక వంక పెట్టి సంబంధాన్ని చెడగొడుతుందంతే. అంతా అయ్యాక అప్పుడు చెప్దాం, సరేనా? అవును పిన్ని, అది కరెక్టే. ఇంత ఉన్నవాడికి
నేను రిచ్ అనే పొగరలేదా? అతన్ని చూస్తే ఎవ్వరూ ఇంత రిచ్ అనుకోరు. ఇంత నిరాడంబరంగా ఉన్నాడనుకుంటాను. అతను చాలా డౌన్ టు ఎర్త్. ఎంత సంస్కారం అంటే నమస్కారం పెట్టడానికి తల వంచితే తన తల మోకాలి వరకు తగులుతుంది. అంత వినయం, అంత విధేయత. ఒక రకంగా వినయ విధేయుడు అన్నమాట. ఆ అబ్బాయి పెళ్లికి ఒప్పుకుంటే చాలు, మన జీవితాలే మారిపోతాయి. ఆ పైన మనం చెలరేగిపోవచ్చు. సీక్రెట్ గా పెళ్లి చేసేద్దాం, సరేనా? అలాగే. హలో, మీరు పంపించిన ప్రొఫైల్స్ అన్నీ చూశాను. నేను షార్ట్ లిస్ట్ చేస్తాను. ఒకటి సెలెక్ట్ చేసి మీకు పంపిస్తాను. సరేనా? అత్త, రండి కూర్చోండి. మీతోనే మాట్లాడాలనుకుంటున్నాను. అత్త, నందిని కోసం సంబంధాలు చూడమని మ్యారేజ్ బ్యూరోకి ప్రొఫైల్ పంపించాను. వాళ్ళు కూడా కొన్ని ప్రొఫైల్స్ పంపించారు. నేను కొన్ని షార్ట్ లిస్ట్ చేశాను. చూడండి. జయరామ్ అని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. అమరావతి దగ్గర చాలా వెంచర్స్ వేశాడు. కోటీశ్వర్లు, బాగా రిచ్. డబ్బుంటే చాలా, మంచి గుణాలు కూడా ఉండాలి కదా. నందిని ఎంత అమాయకురాలు. ఇతను గుండెలు తీసిన బంటులా ఉన్నాడు. నచ్చలేదా? ఇంకొక ప్రొఫైల్ చూద్దాం. ఇతన్ని చూసి చెప్పత్తా. సాఫ్ట్వేర్ జాబ్, 20 లక్షల ప్యాకేజ్, గుణవంతుడు. ఇలా గుణాలు మాత్రమే సరిపోతుందా? ఉత్త జాబ్ మాత్రమేనా? ఆస్తిపాస్తులేం లేవా? ఆస్తులు పెద్దగా ఏమున్నట్టు లేదు. ఆస్తులు లేకుండా ఏం చేసుకుంటాం? అవునమ్మా శివగామి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎప్పుడుంటాయో ఎప్పుడు ఊడతాయో ఏం తెలియదు కదా. సరే, ఒక పని చేద్దాం. రామ్ కుమార్ని పిలిపిస్తాను. అతనికి పెళ్ళైంది కదా. అందుకోసం కాదు, అబ్బాయి ఎలా ఉండాలో చెప్తే జపాన్ నుంచి ఒక రోబోట్ తయారు చేయించి తీసుకొస్తాడు.